హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ రాకకై ఎపిసోడ్ నెంబర్ 20. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. గజలక్ష్మి తల కొట్టుకుని గుండెలు బాదుకుంటూ కూర్చుంది. వెంటనే రామ్, భరత్ ఇంటి మీదకెక్కి పెంకులు పీకేసి అడ్డుగా ఉన్న వాసాలు తన్నేసి ముందు భరత్ లోపలికి దూకాడు. అనిత మీద పడి రక్కేస్తున్న రవీంద్రని వెనక్కి నెట్టేసరికి సరిగ్గా రామ్ వాడి మీద దూకాడు. భరత్ అనిత దగ్గరికి వెళ్ళి తనని కూర్చోబెట్టి డ్రెస్సు సరిచేసి గుండెకి హత్తుకున్నాడు. భరత్ చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచుకుని ఏడ్చేసింది అనిత. రామ్ పడగానే సగం చచ్చిపోయిన రవీంద్ర గొంతు మీద కాలు వేసి తొక్కుతూ, నా సీతకి విషం పెట్టి నా చెల్లి మీద మరదల మీద చెయ్యి వేస్తావా అంటూ ఒక్కో పాటు విరిచేశాడు రామ్. భరత్ తలుపు తీయగానే లోపలికి వచ్చి అనిత దగ్గరికి రాబోయిన గజలక్ష్మిని ఆపి, నువ్వు నన్ను ముట్టుకుంటే నాకు నేను నిప్పంటించుకుంటాను అని గట్టిగా చెప్పి మహాని పట్టుకొని ఏడ్చేసింది అనిత. మహా కూడా ఏడుస్తూ అనితని ఊరుకోబెట్టి అనితని భరత్కిచ్చి గజలక్ష్మి దగ్గరికి వెళ్ళి చాచి కొట్టింది. ఆడదానివి కాబట్టి మా పెద్దన్నయ్య నిన్ను కొట్టలేడు. నిన్ను కొట్టమని చెప్తేనే ప్రాణం తీసేస్తాడు మా చిన్నన్నయ్య. మా వదిన తల్లిని చంపిన పేరు మాకొద్దు, అందుకే కనీసం కొట్టి వదిలేస్తున్నాను అంటూ మళ్ళీ కొట్టి వెళ్ళి రామ్ని పట్టుకుని ఏడ్చింది మహా. ఈశ్వర్ అక్కడుండలేక వెళ్ళిపోతుంటే మహా రామ్ వైపు భరత్ వైపు చూసింది. ఇద్దరూ చిన్నగా నవ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుండి హక్ చేసుకుని, నాకు జగ్గుతో పాయసం తాపించకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఈశ్వర్కి తల ఆనించి కళ్ళు మూసుకొని ఈశ్వర్ నవ్వి మహా వైపు తిరిగి తన చుట్టూ చేతులు వేశాడు. అందరూ కిందికి వచ్చి మహా అనిత డ్రెస్సు మార్చుకోగానే కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ కూడా సీత పరిస్థితి మెరుగుపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. రామ్ అభికి ఫోన్ చేయటంతో ఇంకా ప్రాణాలతో ఉన్న మేనక, మనీష్ గజలక్ష్మిని అరెస్టు చేసి చనిపోయిన రవీంద్రని ఎన్కౌంటర్ లాగా మార్చి రాశారు. మనీష్ వెన్ను విరిగి మంచానికి పరిమితమయ్యాడు. మేనక పిచ్చిదైపోయింది. ఇక గజలక్ష్మిని మాత్రం కోర్టు శిక్ష వేసే వరకు కస్టడీలో ఉంచారు. తర్వాత రోజుకి సీత కళ్ళు తెరిచింది. తన ఎదురుగా రామ్ చిన్న చిన్న కట్లతో ఉండేసరికి లేవబోయి ఓపిక లేక బెడ్ మీద పడబోతూ ఉండగా రామ్ పట్టుకున్నాడు. సీత రామ్కి ఆనుకొని కూర్చుని, ఈ దెబ్బలేంటి అని అడిగింది. అవన్నీ చెప్తాను కానీ నీకెలా ఉంది అని అడిగాడు రామ్. మీరుండగా నాకేమైనా అవనిస్తారా అంటూ రామ్ గుండెల్లో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది సీత. అలా శక్తి లేనట్టుగా నీరసంగా కళ్ళు మూసుకున్న సీతని చూడగానే అందరి గుండె బాధతో మూలిగింది. కౌసల్య గారు సీత తలనిమిరి రామ్ వంక చూశారు. ఇప్పటి వరకు జీవం లేని ఆ ముఖంలో సీత లేవగానే ప్రాణం చేరింది. నీరసంతో పీక్కుపోయిన సీత ముఖం చూసి, అమ్మా సీతకేమైనా పెట్టు అని చెప్పాడు రామ్. పద్మగారు ఇడ్లీ తీసుకువచ్చి కౌసల్య గారికి ఇవ్వగానే మొదటగా సీతకి పెట్టి నిన్నటి నుండి కొడుకు కూడా ఏమీ తినలేదని గుర్తొచ్చి రామ్కి కూడా తినిపించారు. రామ్ భుజం మీద అలాగే వాలి ఆవిడ పెట్టేది తింటుంది సీత. శకుంతలాదేవి గారు సీతారాములని చూస్తూ, ఎవరి పాడు కళ్ళు పడ్డాయో పిల్లల మీద, ఎలా వాడిపోయారో చూడు అంటూ బాధపడుతుంటే కోడళ్ళు ఓదార్చారు. విశ్వనాథం గారు బాధగా కూర్చుని ఉంటే ఆయన భుజం మీద చేయి వేసి, ఊరుకోండి నాన్న, అక్కకి పట్టిన గ్రహణం నిన్నటికి తీరిపోయింది, ఇక నుండి అన్ని మంచి రోజులే అని తల్లిని గుర్తు చేసుకుంటూ చెప్పింది. పక్కనే ఉన్న మహా అనిత భుజం తట్టింది. ఒకరోజు హాస్పిటల్లో ఉంచి తర్వాత రోజు డిశ్చార్జ్ చేశారు సీతని. సీత ఇంటికి చేరుకునేసరికి అక్కడ గొడవ జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేకుండా అన్నీ ఇదివరకులాగా ఉండేలా చూసుకున్నారు ఈశ్వర్, భరత్. సీతని తీసుకుని ఇంటికి రాగానే గుమ్మంలోనే ఇద్దరిని నించోబెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు పద్మగారు. శకుంతల గారు కూడా సీత పూర్తిగా కోలుకునే వరకు సీత దగ్గరే ఉన్నారు. అందరూ జాగ్రత్తగా చూసుకోవడంతో 2 రోజుల్లో సీత పూర్తిగా కోలుకుంది. ఆ తర్వాత రోజు అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా రామ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్న విషయం చెప్పాడు విశ్వం గారికి. ఆయన దిగాలుగా సీతని చూశారు. రామ్ ఆయన చెయ్యి మీద చెయ్యి వేసి, తను మీ కూతురు మావయ్య, మీకెప్పుడు తనని చూడాలనిపించినా మీరైనా రావచ్చు, లేదా తనైనా వస్తుంది. మీ కూతుర్ని మీరు చూడకుండా ఎవరూ అడ్డుపడరు అని చెప్పాడు. విశ్వం గారు రామ్ని కౌగిలించుకొని, నాకు మీరు అల్లుడు కాదు రామ్, కొడుకు అని చెప్పారు ఆయన ప్రేమగా. రామ్ మాటలకి అందరూ సంతోషించగా సీత రామ్ వైపు ప్రేమగా చూసింది. మహా ఈశ్వర్ కోసం చుట్టూ చూసింది, కానీ ఎక్కడా కనబడలేదు. అనిత భరత్ వైపు బాధగా చూసింది.
వాళ్ళు వెళ్ళిపోతున్నారని రామ్ చెప్పటంతో సీత, కౌసల్య గారు కలిసి పైకి వెళ్ళటానికి అన్నీ సర్దటం మొదలు పెట్టుకున్నారు. సీత ముందుగా కౌసల్య గారికి సహాయం చేసి తనవి, రామ్వి తప్ప అన్నీ సర్దేసింది. అందరూ భోజనాలు చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సీత కింద ఎక్కడా కనిపించకపోయేసరికి రామ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాడు, కొంచెం టెన్షన్ పడుతూనే. రామ్ వెళ్ళేసరికి సీత ఇద్దరి బట్టలు ఒకే బ్యాగ్లో సర్దటం చూసి, ఇంత కష్టపడే బదులు ఇంకో బ్యాగ్లో పెట్టచ్చు కదా సీత అన్నాడు రామ్. మనిద్దరం ఒకటే అయినప్పుడు బ్యాగ్స్ మాత్రం వేరువేరుగా ఎందుకండి అని కాస్త చిన్నగా చెప్పి రామ్ వైపు చూడకుండా సర్దుతుంది. ఆ మాట విన్న రామ్ సీత ఉద్దేశం అర్థమవక ఏమన్నావు అని అడిగాడు ఆతృతగా. సీత సిగ్గుపడి ఏమీ చెప్పకపోవటంతో సీతని వెనుక నుండి హక్ చేసుకొని ఏమన్నావు అని మళ్ళీ అడిగాడు. సీత రామ్ వైపు తిరుగుతూ మీరేం విన్నారో అదే అన్నాను అని చెప్పి కళ్ళు వాల్చేసింది. సీత గడ్డం పట్టుకుని తల పైకెత్తి నిజమా అని తల చిన్నగా ఊపుతూ అడిగాడు రామ్. సీత కూడా అవును అన్నట్టుగా తలాడించింది. అంతే, ఆత్మారాం బయటికి వచ్చి డాన్స్ మొదలుపెట్టాడు. సీత నుదుట ముద్దు పెట్టాడు రామ్. తర్వాత సీత కళ్ళ మీద పెదాలు ఆనించాడు. మెల్లిగా బుగ్గలను చేరి ఆపై పెదాల వైపు వెళ్తుండటంతో రామ్ పెదాలకి తన అరచేతిని అడ్డుపెట్టి తల అడ్డంగా ఊపింది సీత. ఏంటి అని అడిగాడు రామ్. సీత సిగ్గుపడుతూ మన ఇంటికి వెళ్ళాక అని చెప్పింది. రామ్ కళ్ళు చిన్నగా చేసి బ్రతిమాలుతున్నట్టుగా చూసి ఎందుకు బంగారం అని అడిగాడు. సీత కూడా రామ్ వైపు అలాగే చూస్తూ ప్లీజ్ అనేసరికి ఆత్మారాం కిటికీ ఎక్కి బయటికి దూకేశాడు. రామ్ సైలెంట్గా పడుకున్నాడు. సీత నవ్వుతూ రామ్ పక్కన పడుకొని రామ్ భుజంపై నుండి రామ్ ముఖం వరకు చూస్తూ అలిగారా అని అడిగింది. రామ్ సడన్గా సీత వైపు తిరిగేసరికి సీత బ్యాలెన్స్ మిస్ అయ్యి రామ్ మీద పడింది. రామ్ చేయి సీత చుట్టూ వేసి అలిగాను కానీ దానికి పనిష్మెంట్ కూడా టైం వచ్చినప్పుడు ఇస్తాను అని నవ్వాడు. సీత రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి రామ్ భుజం దగ్గర తల పెట్టుకుని పడుకుంది. సీత చుట్టూ చేయి వేసి చిన్నగా జోకుడుతూ రామ్ నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే మహా రూమ్లో పడుకున్న అనితకి నిద్ర పట్టక లేచి కూర్చుంది. భరత్తో ఎలాగైనా మాట్లాడాలి, ఇక్కడే ఉండమని అడగాలి అనుకొని బెడ్ దిగుతుండగానే మహా అనిత చెయ్యి పట్టుకొని ఏంటి వదిన గారు మా అన్నయ్యని కలవడానికా అని అడిగేసరికి అనిత కాస్త కంగారు పడి లేదు సిగ్గుపడి కవర్ చేస్తూ లేదు మహా వాటర్ కోసం అనగానే మహా ఒక కనుబొమ్మ పైకెత్తి ఇంకో కన్నుతో అటు చూడు అంటూ పక్కనే ఉన్న టేబుల్ని చూపించింది. వాటర్ బాటిల్ చూడగానే అనిత ఒక వెర్రి నవ్వు నవ్వి అది మరేమో రేపు మీరు వెళ్ళిపోతున్నారు కదా అందుకని అని సాగదీసింది. అనుకున్నా ఇలాంటివి ఇంకా చేయటం లేదేంటా అని. అసలు ఇలా కాదు మీ సంగతి, ఇప్పుడే అందరికీ చెప్తాను అంటూ బెడ్ దిగుతుండగా అనిత మహా చెయ్యి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి వద్దు ప్లీజ్ అని బ్రతిమాలటం మొదలుపెట్టింది. మహా కూడా కాసేపు బ్రతిమాలించుకొని అలాగైతే మీ కథ కహాని మొత్తం నాకు చెప్పాలి అని రూల్ పాస్ చేసేసరికి తప్పదా అని అడిగింది అనిత. తప్పదు అని తల అడ్డంగా ఊపింది మహా. సరే అని ఒప్పుకుంది అనిత. అంతే, వెంటనే బెడ్ మీద కాళ్ళు మడత వేసుకొని కూర్చుంది మహా. చెప్పు చెప్పు ఫాస్ట్ ఫాస్ట్ అంటూ. మరి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు ఒక కరెంటు పోల్ వచ్చి అనుకోకుండా నాకు డాష్ ఇచ్చింది. అనిత మాటల్లో మహాకి చెప్తుంది, నేను మీకు నార్మల్గా చెప్తాను ఓకేనా. అతను గుద్దుకోగానే అనిత కింద పడిపోయింది. కోపంగా పైకి చూసేసరికి గుడ్లప్పగించి నోరు తెరుచుకొని తననే చూస్తున్న భరత్ని చూసింది. ఎందుకో మనసు లయ తప్పింది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళు తనని చూసి నవ్వుతుంటే కోపం పెరిగిపోయి ఏయ్ కళ్ళు కనిపించటం లేదా అని అడిగింది. అవేవీ వినిపించని భరత్ బ్యూటిఫుల్ అన్నాడు అనితని చూస్తూ. వీడేదో తేడాగా ఉన్నాడు అనుకుందో ఏమో మరి. అక్కడి నుండి వెళ్ళిపోయింది. క్లాస్కి వెళ్ళి కూర్చున్న కాసేపటికి మళ్ళీ అతన్నే వెతుక్కుంటూ రావటం చూసి తన కోసమే అనుకొని కనిపించకుండా దాక్కుంది. కానీ చూసేశాడు. తన పక్క వరుసలో ఆఖరి బెంచ్లో బోర్డుని చూస్తున్న అనిత కనిపించే విధంగా కూర్చున్నాడు. భరత్ చూస్తున్నప్పుడల్లా అనిత గుండె వేగంగా కొట్టుకునేది. అదెందుకో తనకి తెలియక ఇంకా కోపంగా చూసేది భరత్ వైపు. రే భరత్, క్లాస్ బంక్ కొడదామా అనే ఈశ్వర్ మాట వినిపించి వాళ్ళ మాటలు వినసాగింది.
నేను రానురా అన్నాడు భరత్. ఎందుకురా అన్నాడు ఈశ్వర్. నా దేవి క్లాస్లో ఉంటే నేను బయటుండి ఏం చేయనురా అంటూ అనిత వైపు చూస్తుంటే ఆ మాట విని కోపంగా భరత్ని చూసి భరత్ తనని చూస్తూ ఉండటంతో ముందుకు తిరిగింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒకరోజు భరత్ వాళ్ళ ఇంటి దగ్గర తిరగటం చూసి తన కోసమే అనుకుంది. కానీ ఇంట్లో చెప్తే గొడవ అవుతుంది. కాలేజ్లో డైరెక్ట్గా తనకే గట్టిగా చెప్పాలి అనుకుని నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళేసరికి కనీసం తనని చూడటం లేదు. మాట్లాడటానికి దగ్గరికి వెళ్తే చీదరించుకొని వెళ్ళిపోతున్నాడు. మనసు చివుక్కుమని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనితకి. అలా వారం రోజులు అదే వరుస. గుడి దగ్గర సీత విషయంలో రవీంద్ర భరత్ గొడవ పడటం చూసింది అనిత. అంటే అతను వాళ్ళకి చుట్టాలబ్బాయి అని అనితకి అర్థమైంది. సీత పట్ల వాళ్ళ ప్రవర్తన తెలిసి తనని అసహ్యించుకుంటున్నాడు అని కూడా అర్థమైంది. కానీ ఎందుకో మనసది ఒప్పుకోవటం లేదు. అతని చూపులోనే అంతులేని ప్రేమ చూసిన అనిత ఇప్పుడు ఆ స్థానంలో తనంటే ద్వేషం చూసి తట్టుకోలేకపోయింది. తను ఇలా ఆలోచిస్తూ ఉండగానే గుడిలో జరిగిన గొడవ విషయంలో సీతని గజలక్ష్మి కొరడాతో కొట్టింది. మొదటిసారిగా తల్లి ప్రవర్తన మీద కోపం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడలేని స్థితి తనది. రోజులాగే ఆ రోజు కూడా గడిచిపోయింది. అందరూ పడుకున్నారు. కానీ అనిత నిద్ర పట్టక డాబా మీద కూర్చుంది. ఏదో సౌండ్ వినిపించి వెనక్కి చూసేసరికి భరత్ గోడ దూకడం, వెనకే ఈశ్వర్ కూడా రావటం చూసి వాళ్ళేం చేస్తారో అని దూరం నుండే వాళ్ళని చూస్తూ ఉంది. భరత్ సీతను అలా చూసి కోపంగా పిడికిలి బిగించగానే ఈశ్వర్ ఆపాడు. తన వంటి మీద తేలిన వాతలు చూసి ఏడుస్తూ సీత పక్కన కూర్చున్నాడు భరత్. ఈశ్వర్ చేతిలో ఉన్న గిన్నె భరత్కి అందివ్వగానే అందులో ఉన్న వెన్న నొప్పి తెలియకుండా మెల్లిగా వాతల మీద రాశాడు భరత్. ఓపిక లేని తన ముఖం చూసి బాధగా అనిపించి పక్కనే ఉన్న కొబ్బరి బొండం కొట్టి మెల్లిగా సీతకి పట్టారు. మళ్ళీ యథావిధిగా సీతని పడుకోబెట్టి వెళ్తుంటే అటుగా ఎవరో వస్తున్న అలికిడు వినిపించి మెట్లెక్కి పైకి వెళ్తుంటే దారిలో అనిత ఎదురుపడింది. అరుస్తుందేమో అని అనిత నోరు గట్టిగా మూసేసి పైకి ఎత్తుకెళ్ళాడు భరత్. పైకి వెళ్ళాక అనితను వదిలిపెట్టి ఏటో చూస్తూ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే చంపేస్తాను అన్నాడు భరత్. రేయ్ అన్నాడు ఈశ్వర్. నేనొక 10 నిమిషాల్లో వస్తాను అని భరత్ సీరియస్గా ఈశ్వర్ వైపు చూస్తూ చెప్పగానే ఈశ్వర్ కిందికి వెళ్ళి ఎవరికీ కనిపించకుండా నించున్నాడు. భరత్ అనితని లాగి పెట్టి కొట్టి అసలు మీరు మనుషులేనా అని అడిగాడు. భరత్ కొట్టిన దెబ్బకి కళ్ళల్లో నుండి కన్నీరు వస్తుంటే అవి చూసి ఒక దెబ్బకే నీకింత బాధగా ఉంటే మీరు తనని కొట్టిన దెబ్బలకి అన్న మాటలకి తనెంత బాధపడి ఉంటుంది. తను కూడా నీలాంటి ఆడపిల్లనే కదా అని అడిగాడు భరత్. భరత్ అడిగే ఏ మాటకి తన దగ్గర సమాధానం లేదు. కింద పడిపోయిన తనని భుజం పట్టుకొని పైకి లేపి ఎంత ఇష్టపడ్డాను నిన్ను తెలుసా, మహారాణిలాగా చూసుకోవాలి అనుకున్నాను. కానీ నా ప్రేమకి మా ఇంటికి నువ్వు తగిన దానివి కాదు. మా ఇంటి గుమ్మం తొక్కే అర్హత కూడా నీకు లేదు. ఒకే అమ్మాయిని ఎంత ప్రేమించానో అంతే ద్వేషించగలను అని నాకిప్పుడే తెలిసింది. జీవితంలో నీ ముఖం మళ్ళీ చూడొద్దనే కోరుకుంటున్నాను. ఐ హేట్ యు అని చెప్తుంటే భరత్ కళ్ళల్లో బాధ గొంతులో తెలిసింది అనితకి. తను నొక్కి పట్టుకున్న భుజం విసురుగా వదిలేసి నా వదినని పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాడికి చెప్పు ఈ పెళ్లి జరగదు అని. మా అన్నయ్య వచ్చి నా వదినని తీసుకెళ్తాడు అని చెప్పు. అండ్ మళ్ళీ నాకు కనిపించే ధైర్యం చేయకు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు భరత్. ఈశ్వర్ కూడా చాలాసేపు చూసి తను ఎవరికీ కనిపించకుండా ఉన్నాడు కనుక భరత్కి కూడా కనిపించక ఇంటికి వెళ్ళాడనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు భరత్. పెళ్లికి ముందు రోజు భరత్ని చంపడానికి రవీంద్ర ప్లాన్ వేయటం విని భరత్ ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి రవీంద్రని వెంబడిస్తూ వెళ్ళి వాళ్ళు మాట్లాడిన మాటలు విని ఇన్ని రోజులు తను పాము పంచున ఉంది అని తెలుసుకుని బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ భరత్ని సీత పెళ్లిలోనే గాయాలతో చూసింది అనిత. భరత్కి ఎదురుపడలేక పక్కకు వెళ్ళి భరత్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఈ పెళ్లి జరగదు అని తనకి తెలిసినా ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా జరిగేది చూస్తూ కూర్చుంది. అప్పుడే శకుంతల గారు రావటం, రామ్ని తీసుకొచ్చి సీతకిచ్చి పెళ్లి చేయటం, భరత్ చెప్పినట్టుగా సీత భరత్కి వదిన అవటం జరిగాయి. తర్వాత తల్లి నిజస్వరూపం తెలుసుకొని తను ఎంత పాపం చేసిందో అర్థం చేసుకొని దానికి ప్రాయశ్చిత్తంగా సీతకి వాళ్ళిచ్చిన అదే జీవితం తను బ్రతకాలి అనుకుంది. సీతలాగే మౌనంగా ఉండటం మొదలుపెట్టింది. ఆ రోజు నుండి తనకి తల్లి లేదు అనుకుంటూనే ఉంది. కానీ
చెడ్డదైన కన్న తల్లి మీద మమకారం వల్ల భరత్ నుండి ఒకసారి కాపాడింది. కానీ సీతకి, రామ్‌కి విషం పెట్టి చంపాలి అనుకోవడమే కాకుండా మహా విషయంలో, అందులో తన కూతురు లాంటి మరో ఆడపిల్లకి అన్యాయం చేయబోయింది. అప్పుడే పూర్తిగా తల్లి మీద ప్రేమ చంపుకుంది అనిత. తాను చచ్చిపోయైనా మహాని కాపాడాలి అనుకుంది. అందుకే అంత తెగించింది రవీంద్ర విషయంలో. కానీ భరత్ తనని క్షమించి మళ్ళీ అక్కున చేర్చుకున్నాడు అంటూ తన కథ చెప్పడం ముగించింది అనిత. అనిత చెప్పడం అవగానే అనితని హగ్ చేసుకొని, బాధపడకు వదినా, నీకు మేమందరమూ ఉన్నాము అంటూ అనిత బుగ్గల మీద జారిన నీటిని తుడిచింది మహా. బాధనంతా మింగేసి నవ్వుతూ కళ్ళు తుడుచుకొని, ఇక పడుకుందామా అని అడిగింది. అదేంటి, మా అన్నయ్య నీకోసం ఎప్పటినుండో పైన ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పడుకుంటానంటున్నావు అని అడిగింది మహా. ఎదురు చూడటం ఏంటి అని అడిగింది అనిత కనుబొమ్మలు దగ్గర పెట్టి అర్థం కానట్టుగా. హే హే, అన్నయ్య నిన్ను డాబా మీదకి రమ్మని నీ మొబైల్కి మెసేజ్ చేశాడు. వాడిని కాసేపు వెయిట్ చేయించి నిన్ను ఆట పట్టిద్దాం అనుకున్నాను అంటూ అనిత వంక చూసేసరికి నడుంకి చేతులు పెట్టుకొని కోపంగా చూస్తున్న అనితని చూసి, ఇంకో ఇంచు స్మైల్ పెంచి, అన్నయ్య వెయిటింగ్, వెళ్ళవా మరి అని అడిగింది. వచ్చాక చెప్తా నీ పని అంటూ అక్కడి నుండి పైకి వెళ్ళింది అనిత. అనితని చూడగానే నేనెప్పుడు మెసేజ్ చేస్తే ఎప్పుడొచ్చావు అని చిరుకోపంగా అడిగాడు భరత్. అనిత జరిగింది చెప్పేసరికి, నువ్వో మాలోకానివి, అది నిన్ను కావాలని మాటల్లో పెట్టిందని కూడా తెలుసుకోవు అంటూ అనితని సాధించి అనిత ముఖం చిన్నబుచ్చుకునేసరికి దగ్గరికి తీసుకుని, మహా గురించి నీకు తెలీదు బంగారం, అదన్నీ ఇలాగే చేస్తుంది అని నిదానంగా చెప్పాడు భరత్. భరత్ దగ్గరికి తీసుకోగానే అతని కౌగిలిలో ఒదిగిపోయి, నువ్విక్కడే ఉండొచ్చు కదా భరత్ అని అడిగింది అనిత. భరత్ నవ్వి, వస్తాన్లే, ఎలాగో కాలేజ్ ఇక్కడేగా అని చెప్పి కాసేపు మాట్లాడి తనొచ్చే వరకు గుర్తుగా చిరు సంతకం చేశాడు. అక్కడే తెల్లారి వరకు మాట్లాడుతూ కూర్చొని మెల్లిగా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అనిత రూమ్కి వెళ్ళేసరికి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని అలాగే నిద్రపోయిన మహాని చూసి, ఫోన్ ఇంకా ఆన్లోనే ఉండటంతో తీసి చెవి దగ్గర పెట్టుకుంది అనిత. ఓసే రాక్షసి, ఉన్నావా పడుకున్నావా? నిద్రపోయిన నన్ను నిద్రలేపి ఇప్పుడు పడుకున్నావా అని అడుగుతున్న ఈశ్వర్ మాటలు వినిపించి, అన్నయ్య, మహా నిద్రపోయింది అని చెప్పింది అనిత కాల్ కట్ చేస్తూ. ఈశ్వర్ ఫోన్ని తలకి కొట్టుకొని, ప్రపంచంలో ఇంకెవ్వరూ లేనట్టు ఈ రాక్షసికి ఎలా పడిపోయావురా? తినటం పడుకోవటం తప్ప ఏమీ తెలియవు దానికి అనుకుంటూ మళ్ళీ ముసుగుతన్నాడు ఈశ్వర్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.